జాతీయ గీతాన్ని సమర్థించేవారు మాత్రమే దేశభక్తులా? వారికే దేశంపై ప్రేమ ఉంటుందా? ఆఖరకు సినిమా హాళ్లు కూడా దేశభక్తికి వేదికలయ్యాయి. అధికార పార్టీ విధానాలతో విభేదిస్తే దేశ వ్యతిరేక శక్తులుగా ముద్ర వేస్తారా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలివి. కొంతకాలంగా మౌనంగా, అంతకుముందు ప్రధాని మోడీతో పాటు బీజేపీ పట్ల మొగ్గు చూపుతున్నట్లుగా అనిపించిన ఆయన ఒక్కసారిగా ట్వీట్ల సంచలనానికి తెరతీయడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పుడు ఆయన బీజేపీని టార్గెట్ చేస్తున్నారా? అందుకే వరుస పెట్టి విమర్శలు చేస్తున్నారా అనేది ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. మొన్న జాతీయ భావన, దేశభక్తి వంటి వాటిని ఉదహరిస్తూ జాతీయ గీతాలాపనపై తీవ్రంగా స్పందించారు. ఆదివారం ఏపీకి ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని బీజేపీ విస్మరించిందని ట్వీట్ చేశారు. ఆంధ్రులంతా వెన్నెముక లేనివారిగా బీజేపీ పరిగణిస్తుందని, జై ఆంధ్ర ఉద్యమంలో 400 మంది త్యాగాన్ని ఆంధ్రులు ఎప్పటికీ మరువలేరని, మీరు కూడా ఒక్కసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది అనే భావం వచ్చే విధంగా వ్యాఖ్యానించారు. ఆంధ్రులకు రాజధాని, లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్నిచ్చారు. హోదాను ప్యాకేజీగా మార్చారు. ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ కంటి తుడిపే అని వరుస ట్వీట్లలో అన్నారు.